నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో తగ్గుతూ పెరుగుతున్న కరోనా మహమ్మారి మరో 17 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న అధికారులు కరోనా నివారణలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేవన్న మంత్రి ఈటల రాజేందర్ 1500 ప్రొడక్షన్ కిట్లను మంత్రికి అందజేసిన భారతీయ సర్జన్ అసోసియేషన్ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న వినోద్ కుమార్ సిరిసిల్ల జిల్లాలో నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష చేసిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ తాండూరులో ఆస్తి కోసం కన్న తల్లిపై దాడి చేసి గాయపరిచిన ప్రబుద్ధుడు కొడుకు కోడల నుంచి రక్షణ కావాలని ఫిర్యాదు చేసిన అంకమ్మ తెలంగాణలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1066కు చేరింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మరో వ్యక్తి మరణించారని పేర్కొంది. కాగా ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 29కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చికిత్స పొందిన తర్వాత 499 మందిని డిశ్చార్జ్ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక శనివారం నమోదైన కేసుల్లో 15 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా 2 రంగారెడ్డి జిల్లాలో వచ్చాయి. కరోనా నివారణకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రశంసించారు. భారతీయ సర్జన్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ సభ్యులు 1500 పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లను వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఫేస్ ప్రొటెక్షన్ కిట్లను కూడా అందజేయాలని కోరారు. 5000 ఫేస్ గార్డులను త్వరలో అందజేస్తామని అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ మంత్రికి హామీ ఇచ్చారు. Association of Surgeons of India main secretary sir senior work on union conference funds lo migil vaatlo kodi tender cheyadam 50,000 masks istunnam. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, కరోనా నివారణ చర్యలపై వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 3 అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిందని కలెక్టర్ కృష్ణ భాస్కర్ వినోద్ కుమార్ కి తెలిపారు. ప్రధానంగా వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు పంట బీమా కేవలం 10 నుంచి 15% పంటలకు మాత్రమే చేసుకున్నారని, ఇప్పటికే జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించామని కలెక్టర్ తెలిపారు. మరి చాలా మంది మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. అది ఎందుకో పుస్తకాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీస్, అగ్రికల్చర్, మరి ప్రీమియము లోన్ తీసుకున్న ప్రతి లోనీ దగ్గర కట్ చేసి అది వచ్చింది. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ అనుకున్నాం. తదుపరి మరి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ అది ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, మండలం అయితే యూనిటా, గ్రామం అయితే యూనిటా, ఇవన్నీ కూడా 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయాలు. మరి మొదట్లో అధికారులు ఐడియా ఉంది, అసలు ప్రజాప్రతినిధుల నుంచి కూడా చూశారు ఏమవుతుంది. అది రాళ్ళ వర్షం వచ్చిన రోజు ప్రజాప్రతినిధులుగా మేము ఉండడం, జిల్లా పరిస్థితి జెడ్పీటీసీ సర్పంచులు అందరూ ఉండడం, మీరు రావడం, మీ అధికారులు రావడం ఇదంతా జరుగుతుందని మీరు జగిత్యాలు ఉన్నారు. జగిత్యాల వ్యవస్థమని సీఎం గారు అన్నారు. ఇప్పుడు కూడా నేను కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడాలి. ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఏ హాస్పిటల్ పనికి రాదు, ఏ దవాఖాన పనికి రాకపోవు, ఏది కూడా ఎవరు కూడా నియంత్రించకపోదు. నేను చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ ద్వారా చాలా మంది వద్దురు కానీ నేను ఎవరు చెప్పకుండా రావడం జరిగింది. కారణం ఏంటంటే ఇది సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ వ్యాక్సిన్. ఇది సచ్చిపడే సోషల్ వ్యాక్సిన్. పుచ్చుకోవాల్సిన అవసరం లేదు, మనందరం మనం నియంత్రించుకుంటే సరిపోతుంది. మీరు చాలా గొప్పగా మరి దీన్ని ఆచరణ చేసిర్రు కాబట్టి మీకు అందరికీ కూడా ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్తే అధికారులు అందరూ చెప్పినట్టే
ఎస్పీ గారు చెప్తే పోలీస్ యంత్రాంగం దానికి చెప్పినట్టే. వారిద్దరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున. ఒక్కటి గుర్తుంచుకోవాలి, నేను ఈ మధ్య ఒక వ్యాసాలు రాశాను, దాంట్లో చెప్పడం జరిగింది. టీవీ ఛానల్స్ కూడా చెప్పారు, దీన్ని తక్కువ అంచనా వేయదు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హసన్పర్తి మండలం జయగిరి గ్రామంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రోజువారీగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైసు మిల్లులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జయగిరి మాడిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఎంతమంది రైతుల దగ్గర తీసుకున్నారు మీరు? ఏదంటే మామూలు తాళ్ళు మాత్రమే ఎగిరిపోతుంది. హార్వెస్టర్లో పోయిందే పోతుంది. ఇక్కడ ఏ వెరైటీస్ వేస్తారు? 1010 ఎక్కువ కంపెనీలు వేరే, కానీ 1010 రకమే బాగున్నది. 1153 1156 వేయలేదా? తక్కువ చుట్టూ రకం వేస్తారు. అది కూడా నిర్మల్ జిల్లా భైన్సా సబ్ డివిజన్లో గత 14వ తేదీ వరకు మొక్కజొన్న కొనుగోలు చేపట్టిన ధాన్యం సంచులను కొనుగోలు కేంద్రాల వద్దనే ఉంచి వాటిని నిల్వ చేసేందుకు గోదాములు ఖాళీ లేవన్న అధికారులు ఇప్పుడు నిర్మల్ ఖానాపూర్ మండలాల ధాన్యం విలువ ఉంచేందుకు ఎలా అనుమతిచ్చారని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై బైఠాయించిన రైతులకు రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు గౌడన్ ముందు బైఠాయించడంతో నిర్మల్ నుంచి వచ్చిన 50 మొక్కజొన్న లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు రైతులు బైఠాయించిన స్థలానికి చేరుకొని సర్ది చెప్పారు. భైన్సా సబ్ డివిజన్లో కొనుగోలు చేసిన మొక్కజొన్న సంచులను త్వరలోనే గౌడన్లోకి చేర్చే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సద్దుమరిగారు. కంపెనీ పర్వాలేదు, మీరు అనుకుంటున్నారు తారీఖు నుంచి మక్కలు దొరికింది, ఒక్క సంచి లేపలేరు, మొత్తం అక్కలు ఉన్నది, అడ్లు ఉన్నాయి, మక్కలు ఉన్నాయి, కాట బంద్ చేసిండు, గోదాములు లేవని బంద్ చేసిండు. గోదాములు లారీలు మేము ఎంపీటీసీకి జడ్పీసీకి పిలిపించినాము, గోదాము లేదన్నారు.
నిర్మల్ నుంచి మాలు తెచ్చి పైసలు తీసుకున్నాం. మా మాలు ఆడబెట్టాలా? మేము బాధ పెడుతున్నాం. మా పరిస్థితి ఏమి కావాలా? ఒక్క ధైర్యం లేస్తలేదు. ఇప్పుడు నెల రోజు 8 రోజులు మేము ఇప్పుడు అట్లా వచ్చినాయి, మక్కలు ఉన్నాయి, అన్నీ ఎట్లా? మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేసుకున్న శంకరి అంకమ్మ అనే మహిళను ఆస్తి కోసం కన్న కొడుకు కోడలే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అంకమ్మకు 2 కొడుకులు కాగా భర్త మృతి చెందడంతో భర్త సింగరేణి పనిని పెద్ద కొడుకుకు పెట్టించి పెళ్లి చేసింది. తండ్రి మృతి చెందడంతో వచ్చిన డబ్బును మొత్తం తమకే ఇవ్వాలని భార్యతో కలిసి తరచూ తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో నేడు కూరగాయలు విక్రయిస్తున్న తల్లి దగ్గరికి భార్యతో వెళ్లి కొడుకు దాడికి ప్రయత్నించి తల్లిని రక్తం వచ్చేలా గాయపరిచాడు. ఆస్తి కోసం తమపై దాడి చేస్తున్న పెద్ద కొడుకు కోడలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంకమ్మ తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పేరు గంగయ్య. పని పెట్టించిన, ఇంకా సింగరేణి జాబ్ నా భర్త చనిపోతే పెట్టించిన, బాడుకావు గారికి పెళ్లి కూడా చేసిన, ఇంకా ఉన్న ఆస్తులు అన్నీ కావాలని నా మీద వాడి కొడతాడు. నాకేం పెడతలేడు. నా చిన్న పోరాడు ఇంకా పెళ్లికున్నాడు, ఆయనకేమి ఇవ్వలేదు, నాకేమి ఇచ్చలేదు. నన్ను పెళ్లిస్తాను, నేను చంపుతానే బొడ్డి, నువ్వు ఇంకో మొగని చేసుకొని నీకెందుకు పెడతా, నీకు తిండి పెడతాడు, నీ కొడుకు జాబ్ పెట్టిస్తాడు, పెళ్లి చేస్తాడు, నువ్వేమోనే నా తల్లివి కాదు, నాకు తెలియదు అనుకుంటా. నా కొడుకు నా కోడలు వచ్చి నన్ను కొడతాను సార్, నన్ను కూరగాయలను పెట్టుకొని అమ్ముకుంటాను, అవి కూడా అమ్ముకొని బతకనిస్తలేదు, నాకు అపాయం ఉన్నది సార్. ఇంత నా తల్లిని చంపితే నా తమ్ముడికి ఏ వాట పోదు, ఆయనకి ఎవరు వెనక ముందు లేరని చూస్తాను సార్ అని పెళ్ళం వాడు. ఆయనకి మా సపోర్ట్ ఉన్నది, వాడు సింగరేణి జాబే, వీడు సింగరేణి జాబే, నా చేతిలో రూపాయలు లేదు సార్, నాకు తిండికే లేవు, నాదొక మాటనే సారు, నాకు వెనక ముందు ఎవరు లేవు సార్. గంగయ్య సార్ పుట్టినోడు పెద్ద కొడుకు, ఆయన పెళ్లి చేసిన 2 పిల్లలు అయ్యాక నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు సంవత్సరం అయ్యా బయటికి వెళ్ళిపోయాడు, అన్నీ నీకు తెచ్చి పెడతామ్మా, నేను దగ్గరనే ఉంటాను కదా అన్నాడు. 2 ఒకసారి చేసిండు. నా పేరు విన ఎకరం పొలం ఉంటే అది కూడా అమ్మిండు, ఇల్లు కొన్నాడు, నీ పేరు విన చేపిస్తామ్మా అని అన్నాడు, చేపియలేదు సారు. మా అమ్మ పేరు శంకరి అంకమ్మ. మేము 3 సంతానం. మా అన్నయ్య పెద్దోడు శంకరి గంగయ్య. మా అన్నయ్యకు మా డాడీ చనిపోతే సింగరేణి పని పెట్టించినాం. నేను కూతురుని, మాకు ఇంకా తమ్ముడు ఉన్నాడు, ఆయనకు పెళ్లి కాలేదు. మా అన్నయ్య ఒక్కడే పని చేస్తాడు, 12 సంవత్సరాలు అవుతుంది. మమ్మల్ని ఏది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, వేరే కిరాయి కాడు ఉంటాడు, ఇల్లులు జాగాలు అన్నీ కొనుక్కున్నాడు. మమ్మల్ని ఏం పట్టించుకోకుండా మా అమ్మకి ఏం చూస్తలేడు, మా అమ్మకి హెల్త్ బాగుంటలేదు. మేము ఎట్లనో అప్పుల పాలయ్యి మేము హాస్పిటల్లో పోటీ చూపిస్తాను, మంచిగా చేయించుకుంటున్నాం. ఇప్పుడేమైనా మరి మెయింటెనెన్స్ కింద 2000 3000 ఇవ్వమని అంటే ఇస్తలేడు. మా అమ్మని ఇంకో పెళ్లి చేసుకో, నీకు ఆ భర్త పెడతాడు, నీ చిన్న కొడుకు పని పెట్టిస్తాడు, నేను మాత్రం ఏమి ఇయ్యా అని అంటాను. వాళ్ళు వచ్చి మా వదిన వచ్చి దౌర్జన్యంగా మా అమ్మను కొట్టింది, చెప్పుతోటి నన్ను కొట్టింది. నేనైతే అమ్మని ఏం అనలేదు. కూరగాయలు పెట్టుకుంటే అవన్నీ పాడైపోతాయి, ఇల్లు కూడా అప్పు తెచ్చి పెట్టుకున్నాం మేము. పందులు కొట్లు తిరుగుతున్నాయి, ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి నేను ఇంట్లో పెడతానని నేను పోయినా కానీ మా అమ్మని ఎందుకు కొట్టినా, మీరు ఎందుకు లొల్లి పెడతారని నేను ఆమెతో మాట్లాడలేదు. ఆమె నేను ఏం కూడా అనలేదు. నేను ఇక్కడ చదువుకుంటూనే ఉన్నా, వచ్చింది నన్ను కూడా కొట్టింది, నాకు గాయమైంది చేతికి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మర్లపల్లి గ్రామంలో తెలుగు కృష్ణ అనే రైతు 4 ఎకరాల్లో బత్తాయి సాగు చేయగా లాక్డౌన్ కారణంగా మార్కెట్ బంద్ కావడంతో కాపుకు వచ్చిన బత్తాయి పండ్లు గాలికి నీలరాలిపాయి. ఇప్పటికే తోట సాగు కోసం 3 లక్షల వరకు ఖర్చు చేశామని, నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ పరిస్థితి అయినప్పుడు ఇంకా ఏం రైతు అడగలు వస్తారు. మరి తోట పెట్టుబడికి మొత్తము 2 లక్షలు 3 లక్షలు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మధ్యలో అంత ఖర్చు అయింది. ఇప్పుడు ఈ తోట అదే గత ఏడాది తోట కాయలు తెంపినప్పుడు ఎంత లేదన్న టన్ను 30 నుంచి 40 మధ్యలో పోయి మాకు ఏదో విధంగా మాకు చేసిన కాడ మాకు మిగులుతుండే. ఇప్పుడు తోట అన్ని మేము 3 లక్షలు పెట్టుబడి పెట్టి కనీసం మాకు పెట్టుబడి పైసలు కూడా కాదు కదా, సగం కూడా రావట్లేదు. తెంపుదామంటే దాని సగం కూడా రావట్లేదు. మినిమం టన్ను 5000 10,000 లోపు అడుగుతలేరు. అసలు అంత పరిస్థితి హీనంగా అయిపోయింది. దీనికి సాల్వేషన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చూపించాలని నేను కోరుతున్నాను. 4 ఎకరాలు 3వ నెల 4వ నెల కల్లా కటింగ్ చేసేస్తుంటే అయిపోతుండే. 3వ నెల 4వ నెల మధ్యన అయిపోతుండే, కటింగ్ అయిపోతుండే. అటువంటిది ఈసారి చాలా బాధపడుతున్నాం అన్నమాట. ఈ లాక్డౌన్ వలన చాలా నష్టపోతున్నాం. అమ్మే మార్కెట్లు ఎక్కడెక్కడ ఉండేవి? అమ్మే మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు ఇవల్ల ఇక్కడ పోతుండే. పోయేటివి అన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు నాగపూర్ అన్నీ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన ఉండే కాయలు వద్దంటారు కాయలు. ఈ పరిస్థితి కాయల పరిస్థితి. గద్వాల జిల్లా గద్వాల మండలం మర్లపల్లి గ్రామం. నా పేరు గణేష్. మా తోట ప్రతి సంవత్సరం 3 నెలలు 4 నెలల కాయలు తెంపేది. ఈసారి లాక్డౌన్ కారణంగా కాయలు ఎక్కడికి తరలించడానికి వీలు పడతలేదు. అందుకోసం కాయలు తెంపుదామని ఎక్కడ చూసినా అసలు వీలు కానికే లేదు. తోట మొత్తం కాయలు అదునుకాయి తోట మొత్తం కాయలు రాలిపోతుంది.
దీనికి కారణం లాక్డౌన్ కారణంగా ఈ సంవత్సరం గత ఏడాది తెంపే విధంగా ఈసారి అట్లే తెంపుదామని అనుకున్నాము. కాకపోతే ఈ లాక్డౌన్ కారణంగా తెంపుదాం అనుకునే లోపే లాక్డౌన్ పెట్టి మొత్తం ఇక్కడ మార్కెట్లు అన్నీ క్లోజ్ చేశారు. హైదరాబాద్, కోయంబత్తూర్ అన్ని మార్కెట్ క్లోజ్ అయిన వల్ల మాకు అసలు తెంపనికి ఏ సిచ్యువేషన్ లేక కాయలు ఇట్లా వదిలిపెడుతున్నాము. ఇవి కాయలు అదునుకయ్యి మొత్తం అవంతకవే గాళ్ళకి అవి దానికి మొత్తం కాయలు రాలిపోతున్నాయి. దీనికి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లాలో కరోనా కట్టడిపై విలేకరుల సమావేశంలో పాల్గొన్న జేసీ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ డాక్టర్స్ ఒప్పంద నియామకపై ప్రకటన జారీ చేశారు. జిల్లాలో కోవిడ్-19 నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వారు తెలిపారు. సో ఈ కరోనా కట్టడి చేసే సందర్భంగా మరి మనకున్నటువంటి కోవిడ్ హాస్పిటల్స్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోవడం కోసం మీ అందరి సహకారం కోరుతున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు కరోనా దృష్ట్యా. సో వాళ్ళందరి దగ్గరికి ఈ సమాచారం వెళ్ళాలంటే మీ సహకారం అవసరం. సో మీరు ఈ విషయాన్ని మీ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేసి మాకు ఈ సిబ్బందిని భర్తీ చేసుకోవడానికి మీరు తోడ్పాటు అందిస్తారని చెప్పేసి కోరుతున్నాను. న్యాస్టియాలజిస్ట్ అవసరం ఉంది, అలాగే 30 మంది పల్మనాలజిస్ట్ అవసరం ఉంది, మరో 30 మంది జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అవసరం ఉంది, మొత్తం 90 మంది. సో వీళ్ళందరినీ కూడా తాత్కాలిక ప్రాతిపదికన 1 సంవత్సరం కోసం నియమించబోతున్నాం. సో ఇది రిజర్వేషన్ బేసిస్ మీద భర్తీ చేస్తాం, మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్ మీద భర్తీ చేస్తాం. సో కాబట్టి అర్హతలు ఉన్న ఈ డాక్టర్లు అందరూ కూడా మరి 4వ తేదీన మరి కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ గారి చేంబర్లో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం 11 గంటలకు, 4వ తేదీ 11 గంటలకు. సో ఈ అర్హతలు ఉన్న వాళ్ళు దీనికి అనస్థియాలజిస్ట్కి, పల్మనాలజిస్ట్కి, జనరల్ మెడిసిన్ చేసినటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ కూడా దయచేసి ఈ వాకిన్ ఇంటర్వ్యూ ఇచ్చేసి మీరు ఈ కోవిడ్ హాస్పిటల్లో పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే సో మిమ్మల్ని నియమించుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి బీజేపీ మండల అధ్యక్షులు జక్కయ్య ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జక్కయ్య మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సొసైటీ సెంటర్లలో వరి తేమ శాతం సరిగ్గా లేదంటూ క్వింటాలకు 6 కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారని, దీనివల్ల రాష్ట్రంలో రైతులందరికీ లక్షల్లో నష్టం జరుగుతుందని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయడానికి ఇబ్రాహీంపట్నం మండల్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన మండలంలో ఉన్న ఐకేపీ సెంటర్లు కానీ, సొసైటీలో కానీ ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో దాంట్లో రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తప్ప ఉన్నదని, తేమ శాతం తక్కువ ఉందని రైతుల నుంచి ఒక్కొక్క క్వింటాలకు ఇంచుమించు 6 కిలోలు ఎక్స్ట్రా వాళ్ళు అదనంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది, వెయిట్ తగ్గించడం జరుగుతుంది. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కొన్ని కోట్లలో నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే క్లియర్ చేయాలని మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మరియు రైస్ మిల్లర్లు ఇద్దరు కుమ్ముక్కై కోట్ల కుంభకోణాలు చేస్తున్నారు. దీనికోసమే మేము గత వారం రోజుల నుంచి కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికి కూడా ఇంత మేము చెప్పక కూడా, వినతి పత్రాలు ఇవ్వక కూడా ఇప్పటికీ క్వింటాలకు 5 కిలో 6 కిలోలు ఎక్స్ట్రా వాళ్ళు అదనంగా వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని ఇప్పటికైనా ఆపాలా, లేకపోతే మేము కలెక్టర్ ముట్టడి చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ఇటువంటి కార్యక్రమం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఆపకపోతే రానున్న రోజుల్లో చాలా తిరుగుతం చేయాలని అనుకుంటున్నాం. సో దీన్ని ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా కలెక్టర్ దృష్టి తీసుకెళ్లి మన మండలంలో తప్పనిసరి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో ఓ జంట చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. 2 మృతదేహాలు తలలు తప్ప మరేవీ లేవు. కుళ్లిపోయి ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుని 4 రోజుల పైగా అయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అక్కడ ద్విచక్ర వాహనం కూడా ఉంది. ఆ జంట వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామానికి చెందిన శివలీల మహేంద్రులుగా పోలీసులు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతగిరి గుట్టల్లోన 2 శవాలు ఊరేసుకొని ఉన్నామని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను మా ఇన్స్పెక్టర్ను, దారూర్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన వస్తూ వికారాబాద్ వాళ్ళను పోలీసులు కూడా ఎంబడి పెట్టుకొని రావడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నట్లు భావించారు.
శవాలు వేలబడి ఉన్నాయి చెట్టుకు. అక్కడ ఉన్న మోటార్ సైకిల్ ఆధారంగా మా వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తే కోటిపల్లిలోనే అమ్మాయి శివలీల అనే ఒక అమ్మాయి లాస్ట్ మంత్ 5th భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు ఒక కంప్లైంట్ ఉంది. కేసు కూడా రిజిస్టర్ అయింది. దాని కంటిన్యూషన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే షెల్ టవర్స్ కూడా మనకు ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ నంబరు తర్వాత అవన్నీ చూస్తే అది ఆ రోజు జరిగినటువంటి అని నిర్ధారణ అయింది. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో అదే వాళ్ళకు తెలిసిన ఒక అబ్బాయి మహేంద్ర అనే అబ్బాయితో వెళ్ళిపోయిందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ ఫోటోలు కూడా కనపడ్డాయి సీన్లో ఉన్న ఫోటో. ఆ ఫోటో తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ ఫోటో ఆ అబ్బాయిదని తెలిసింది. ఈ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడినట్టుంది. అబ్బాయికి మ్యారేజ్ అయింది, అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళ యొక్క శారీరక సంబంధంలోనూ ఏదో మరి కారణం లవ్ అవ్వడం ఇద్దరు కూడా లేచి వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుందండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆకలితో అలమటించే నిరుపేదలకు యాచకులకు ప్రతిరోజు ఆహార పొట్లాలను స్నేహ యూత్ వారు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ వాసవి మాత జయంతి ఉత్సవాల సందర్భంగా వలస కూలీలకు మరియు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. కరోనా నేపథ్య భాగంగా ఈరోజు బీద వారికి 200 మందికి ఆహార పొట్లాలు అందడం జరిగింది. ఈ కరోనా చేయంగా చాలామందికి చాలా బాధగా ఉంది. వలస కూలీలు కానీ ఈరోజు చాలా కష్టంగా ఉంది. షాపులు బంద్ ఉన్న చేరగా వారికి చాలా బాధాకరమైన విషయం అవుతుంది. ఈ కరోనా చేయంగా చాలామంది ఇక మన దగ్గర తక్కువ చాలామందికి అన్నదానం చేయడం జరుగుతున్నది. ఈరోజు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. దినసరి కూలీలు కానీ ఇంకా వేరే రాష్ట్రాల మంది కానీ చాలామంది కష్టపడి ఉన్నారు. వారికి ఇంకా ఆహారం అందడం జరుగుతున్నది, ఇంకా జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ పెప్పర్ స్టాల్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి రోజుకు 2 పూటల ఆహారం అందిస్తున్నామని యజమాని అత్తర్ అహ్మద్ తెలిపారు. There are almost 22 items, and 22 items are being packed as a kit, and these things are being distributed amongst the poor all over the city, in the slum areas, wherever people are needy, because this is a difficult time, and because these are hard times that we are going through. చాలా పుణ్యం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి సంపాదించారు. ఆయన చాలా పూర్ ఫ్యామిలీకి వచ్చారు, కానీ ఆయనకు పూర్ ఎట్లా తెలుసు, ఆకలి ఎట్లా ఉంది, ఆకలి ఎట్లా ఉంటుంది, వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయి అన్నీ ఆయనకు తెలుసు. అందువలన ఆయన ఒక స్థలం ఏరియాలో ఒక 20 ఐటమ్స్ ప్యాకెట్స్ ఇంచుమించు 2500 ప్యాకెట్ గరీబ్ వాళ్ళకి పంపుతున్నాడు. ఆయన చాలా మట్టుగా అన్నం తినిపించేది ఇడిసి ఇది చాలా స్వచ్ఛందంగా ఆయన ఆయన ఎక్కడైనా ఆర్గనైజేషన్ లేదు, ఏం లేదు. ఆయన సొంతంగా డబ్బుతోని సంపాదించిన డబ్బుతోని డిస్ట్రిబ్యూషన్ చేసి ఆయన అంటారు, నా భగవంతుడు నాకు టైం ఇచ్చారు, అందువల్ల నేను ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా, నాకు ఇది చూపెట్టవద్దు అని అంటే నేనన్నా లేదమ్మా ఇది తెలియాలి అని చెప్పి నేను చెప్పాను. నా ఫ్రెండ్ ఆయన నాకు చుట్టం కావాలి బ్రదర్. ఈ రైస్ అండ్ మన దగ్గర ఎట్లయితే మనము కుక్ ఫుడ్ ఇస్తున్నామో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ రాలేరు ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళకు మనము ఒక రేషన్ కిట్ మొత్తము ఆయిల్, కొబ్బరి అండ్ రెడ్ చిల్లీ అండ్ టర్మరిక్, రైస్, ఆటా, వీట్ ఇది మొత్తం కలిపి ఒక 34-35 kg కిట్ తయారవుతుంది. అది ఆ కిట్ను మనం వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిస్తాము. స్లమ్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని. యాక్చువల్లీ మనం స్లమ్ కూడా చెప్పలేము. ఇప్పుడైతే మన మంచి మిడిల్ క్లాస్ కూడా చాలా ప్రాబ్లంలో ఉంది. అయితే ఎవరి దగ్గర అయితే ప్రాబ్లం ఉంది వాళ్ళ దగ్గర మనము ముందే ఒక లిస్ట్ తయారు చేసి కొంచెం ఆ ఏరియాలో నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర మనం తీసుకుపోయి ఇచ్చేస్తున్నాం. అయితే ఇది ఈ రోజు లేకుంటే రేపటి వరకు ఇది డిస్పాచ్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 300 ఫ్యామిలీస్ కింద ఉంది. యూసఫ్గూడ DPNR మెడికల్ హాల్ యజమాని సుదర్శన్ రెడ్డి తమ సొంత ఖర్చులతో కరోనా లాక్డౌన్ వల్ల ఆకలితో ఇబ్బంది పడుతున్న ట్రాన్స్జెండర్లకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 9,000 మందికి ఇక్కడ మా షాప్ తరఫున అన్నదానాలు చేశాము. కొందరికి మూట చేసి బియ్యము పప్పు కొన్ని ఇచ్చాము. కానీ వీళ్ళను ఎక్కడ ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నట్టు లేవు. పాపమని వీళ్ళ కోసమే సపరేట్గా ప్రోగ్రామ్ చేసి వీళ్ళ కోసం ఇచ్చాము. ఈరోజు 50 మంది వచ్చారండి. వీళ్ళు మళ్ళీ కోవిడ్ అయిపోయే లోపల వీళ్ళకి ఏదో వచ్చిన సహాయం. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు కార్యదర్శి నాగరాజ్, సర్పంచ్ వీరస్వామి ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం వారు పనిచేసే ప్రదేశాలకు వెళ్లి పలు సూచనలు చేశారు. మీకు లేదు వచ్చే సంవత్సరం అన్ని వికలాంగుల గ్రూప్ ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఈ పెట్టే గ్రూపులో
వారం నుంచి మీకు కూడా ఉంటుంది. ఒక నెక్స్ట్ వారం మాత్రం అవుతుంది. ఇంకోటి మేట్ల బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా ప్రభావంలో సామాజిక దూరం పాటించాలి. ఇది కంపల్సరీ మేట్ల మీరే చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు లేకపోతే కచ్చిపులు వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే అవి ఉండేలో చూసుకోండి. సామాజిక దూరం పాటించేందుకు చూసుకోండి. అట్లాగే కొలతలు మన టీఏ మేడం ఇచ్చే 237 రూపాయలు మనకి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం సాగర్ హైవేపై వాహనాల తనిఖీలో భారీగా బెల్లం పట్టుబడుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దొరకకపోవడంతో గుడంబా మీద ఆశలు పెట్టుకున్నారు మందుబాబులు. ఇదే అదనుగా కొందరు గుట్టు చప్పుడు కాకుండా గుడంబా తయారు చేస్తున్నారు. అయితే ఈ ఒక్కరోజే మాంచాల చెక్పోస్టు వద్ద భారీగా బెల్లం స్వాధీనం చేసుకున్న పోలీసులు బెల్లం వాహనాలను స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణలో తగ్గుతూ పెరుగుతున్న కరోనా మహమ్మారి, మరో 17 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న అధికారులు. కరోనా నివారణలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేవన్న మంత్రి ఈటల రాజేందర్. 1500 ప్రొడక్షన్ కిట్లను మంత్రికి అందజేసిన భారతీయ సర్జన్ అసోసియేషన్. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న వినోద్ కుమార్. సిరిసిల్ల జిల్లాలో నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష చేసిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్. తాండూరులో ఆస్తి కోసం కన్న తల్లిపై దాడి చేసి గాయపరిచిన ప్రబుద్ధుడు. కొడుకు కోడల నుంచి రక్షణ కావాలని ఫిర్యాదు చేసిన అంకమ్మ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.